హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో జాతరలే వస్తున్నాయి కదండి. ఏం చేద్దాము, ఇప్పుడు జాతరల సీజన్ కదా. ఆల్మోస్ట్ అన్ని అమ్మవారి జాతరలే ఉంటాయి. జనవరి నుంచి స్టార్ట్ అయ్యి జనవరి, ఫిబ్రవరి, మే దాకా ఉంటాయి. పండుగల కన్నా జాతరలు ఎక్కువగా జరుగుతాయి ఈ సీజన్లోన. మీకు తెలుసా, ఈ సీజన్లోనే అమ్మవారు కూడా పోస్తుంది పిల్లలకి. మా పిల్లలకి వచ్చిందనమాట, అందుకే నాకు తెలిసి చెప్పాను. ఇంకా జాతరలోకి వెళ్ళిపోదామా. మా ఊరు వేంపల్లిలో రాజీవ్ కాలనీ అని ఉంటుందంటండి. నాకు కూడా తెలియదు, నేను కూడా కొత్తనే. మా పక్కన ఆంటీ వాళ్ళు పిలుస్తుంటే వెళ్ళా. ఇదంతా చూడండి, చిట్టి జాతర, అంకాలమ్మ టెంపుల్ అనమాట. అంకాలమ్మ టెంపుల్లో జరిగిన జాతర. చిన్న చిన్న ఐటమ్స్ పెట్టారు, అన్నీ క్యూట్ క్యూట్గా భలే ఉన్నాయి. మేము వెళ్ళినప్పటికీ ఇంకా సంబరం స్టార్ట్ కాలేదు, అదే మెరవని అట్లా ఏం లేదు. అంటే పిలిచారు కదా ఆంటీ వాళ్ళు, బాగోదని వెళ్ళాను. వాళ్ళు ఏదో దాన ధర్మం చేశారంట అక్కడ, సరే రమ్మంటుంటే వెళ్ళా. కోలాటంకి పెళ్ళైన వాళ్ళు అందరూ వచ్చారు. బలులు ఇస్తారు కదా అమ్మవారికి, బలి అంటే ఎక్కువ ఇష్టం కదా. అట్లా అన్నీ ఏవో ఇంతకుముందే అయిపోయినాయి మార్నింగ్ టైమ్సే. ఇంకా అమ్మవారి మెరవన స్టార్ట్ అవుతుంది. ఇది అంకాలమ్మ గుడి అండి, నేను చూపిస్తున్నది చూడండి. ఇదంతా చిట్టిగా జస్ట్ అక్కడ వాళ్ళకే తెలిసేమో, అంత క్రౌడ్ లేదు. ఓకే, వెళ్ళేసి రావచ్చు. మేము వెళ్ళినప్పటికీ కోలాటం ఉంది అది ఇది అని చెప్పారు, కానీ పిల్లల్ని వేసుకొని క్రౌడ్లో కష్టం కదా. సో అందుకనేసి మేము వెళ్ళిపోయాం. వీళ్ళంతా కోలాటం కోసమే. ఇంకా నెక్స్ట్ బ్యాంగిల్స్, ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ పిచ్చి కదా. అయినా అంటారండి, గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ అమ్మాయిలు గాజులు తీసుకోవాలని. అదేదో సెంటిమెంటల్ అనమాట. మనం నిజంగానే సెంటిమెంటల్ కదా కొంచెము. సో అందరు గాజులు తీసుకున్నాం అట్లా ఎట్లా అంటుంటే సర్లేని మేము గాజులు తీసుకున్నాం. టపాసులు పేలుస్తున్నారు, ఇంకా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట అన్నీ. ఇంకా నేనేమంటే పిల్లలు ఉన్నారు కదా అనేసి ధ్వజస్తంభం అది, ఇంకా మేము త్వరగా వెళ్ళిపోయి అమ్మవారిని మొక్కుకొని కాయ కొట్టుకొని వచ్చేసామండి. అది అంకాలమ్మ జాతర స్టోరీ. నాకేం పెద్దగా తెలియదండి, గ్రామదేవత. సో అమ్మవారు ఇక్కడ ధ్వజస్తంభం ముందు చిన్న గుడి దగ్గర వెలుస్తున్నారంట. కానీ దొంగలు యాక్చువల్లీ ఆ ఏరియా ఓల్డ్ అనమాట. ఎవరో దొంగలు వచ్చేసి తీసి అమ్మవారిని పడగొట్టింటే ఎవరో భక్తులు అమ్మవారి మహిమ తెలిసి అక్కడి నుంచే విగ్రహం తీసుకెళ్ళి లోపల అమ్మవారి దగ్గర గుడి కట్టించి కూర్చోబెట్టారంట. ఇంతకుముందు మేము బాబుకి తట్టు పోసినప్పుడు కాయ కొట్టుకోవడానికి వెళ్ళాము. అంకాలమ్మ గుడి అట్లా గంగమ్మ తల్లి, మాకు తెలియదు అప్పట్లో. అంటే ఇదే చెప్పారు, గంగమ్మ తల్లి గుడి కూడా ఉందంట, బట్ మాకు తెలియదు. మేము ఊరికి వెళ్ళేటప్పుడు పులివెందులకి ఇక్కడ టెంపుల్ ఉందని ఇక్కడ కాయ కొట్టుకున్నాం అనమాట బాబు కోసం. చిన్న గుడే, తర్వాత ఇలాగ పెద్దగా కట్టించేసేసి అమ్మవారి విగ్రహం పెద్దగా కూర్చోబెట్టారని చెప్తారండి. ఇది స్టోరీ. మీరు కూడా చూసేసేయండి. మరి అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు అందరికీ ఉండాలి. దట్ జాగ్రత్త, ఎందుకంటే ఈ సీజన్ కూడా తట్టు అది అంటారు కదా, చిన్న తట్టు పెద్ద తట్టు అట్లా అనమాట. మీజిల్స్ లైక్. చూడండి అమ్మవారు ఎంత బాగుందో, ఎంత లక్షణంగా కళగా ఉందండి అమ్మవారు. అంత ప్రసన్నంగా కూడా అనిపించింది నాకు. మీరు కూడా చూసి నమస్కరించుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ నేను వీడియోస్ తీస్తాను కదండి, ఏవైనా ఫాల్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను ఈ వీడియోస్ ఎంతో కష్టపడి తీస్తాను, మీరు ఇచ్చే లైక్ అండ్ సపోర్టే నాకు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.